కర్ణాటకలో ఆర్టీసీ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్ల పరిష్కారానికి సిద్ధరామయ్య ప్రభుత్వం ఏమాత్రం దిగిరాలేదు సరికదా. సమ్మెకు దిగిన ఉద్యోగులపై చర్యలు తప్పవని హెచ్చరించడంతో కర్ణాటకలో ఉన్న 4 రోడ్డు రవాణా సంస్థల ఉద్యోగులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ మంగళవారం కర్ణాటకలో ఉన్న అన్ని ఆర్టీసీ బస్సులను బంద్ చేశారు. ప్రభుత్వం దిగి వచ్చే వరకు తాము నిరవధిక సమ్మెను కొనసాగిస్తామని జాయింట్ యాక్షన్ కమిటీ నేతలు హెచ్చరించారు. తమకు 38 నెలలుగా పెండింగ్ లో ఉన్న జీత బకాయిలు చెల్లించాలని, 2024 జనవరి నుంచి అమలు చేయాల్సిన వేతన సవరణ అమలు చేయాలని వీరు డిమాండ్ చేస్తున్నారు. ఎన్ని మార్లు సమ్మె నోటీసులు ఇచ్చినా హామీలతో ప్రభుత్వం కాలయాపన చేస్తుందే గాని హామీలు అమలు చేయడం లేదని ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ తీరుకు విసిగిపోవడం వల్లే సమ్మెకు దిగాల్సి వచ్చిందని చెబుతున్నారు. కర్ణాటకలో ఇలా ఆర్టీసీ బస్సుల బంద్తో లక్షలాది జనజీవనం స్తంభించిపోయింది. బస్సు రవాణా అందుబాటులో లేక ఎంతో మంది ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. కర్ణాటకలో వీరలా సమ్మెకు దిగడం వల్ల బెంగళూరు, చిక్కమగళూరు, రాయచూర్, చిత్రదుర్గ, హుబ్బಳ್ಳಿ, ధార్వాడ్, బెళగావి, మంగళూరు, మైసూరు, తమకూరు, మడికేరి, శివమొగ్గ, కలబురగి వంటి పట్టణాల్లో ఉన్న బస్టాండ్లలో ప్రయాణికులు చిక్కుకున్నారు. వారి గమ్యాలకు చేరుకోవడానికి నానాయాతన పడుతున్నారు. మెజెస్టిక్ మెట్రో స్టేషన్ వద్ద బంద్ ప్రభావం తీవ్రంగా ఉంది. కర్ణాటక ఆర్టీసీ దేశంలోనే పేరొందిన పెద్ద సంస్థ. ఇందులో కేఎస్ఆర్టీసీ, బిఎంటీసీ, ఎన్డబ్ల్యూకేఆర్టీసీ, కేకేఆర్టీసీ ఇలా 4 రోడ్డు రవాణా సంస్థలు పనిచేస్తున్నాయి. 32,907 మంది ఉద్యోగుల సమస్య ఇది. ఈ ఉద్యోగుల వేదన రోడ్డెక్కడంతో ఇప్పుడు రోజుకి 34 లక్షల మంది రవాణాకు ఇబ్బంది పడే పరిస్థితి దాపురించింది. ప్రభుత్వం ప్రత్యామ్నాయంగా అరకొరగా ప్రైవేటు రవాణా ఏర్పాటు చేసిన సమస్య మాత్రం తీరడం లేదు. దీనిపై ప్రభుత్వం త్వరగా స్పందించాలని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు.